రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం గిరికొత్తపల్లి గ్రామంకు సంబంధించి పక్కనే ఊరుంది. ఈ గ్రామానికి గిరికొత్తపల్లికి ప్రధానమైనటువంటి జలవనరు, ఇక్కడ వ్యవసాయానికి ఆధారితమైనటువంటి చెరువు ఇదంతా రంగసముద్రం అనేటువంటి 30 ఎకరాల చెరువు. ఇది ఇరువెన్ నుంచి నీళ్ళు ఇక్కడికి వచ్చి రంగసముద్రం ఇది నిండి ఇక్కడ నుంచి మత్తడి దుంకి కింద ఉన్నటువంటి కుమ్మరికుంట, చాకలికుంట, కుమ్మరికుంటలకు, మర్లకుంటకు నీళ్ళు వెళ్ళి దాని కింద కూడా ఆయకట్టు ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయం అంతా ప్రధానంగా ఈ చెరువు మీద ఆధారపడ్డటువంటి వ్యవసాయం. 250 ఎకరాల భూమి ఆయకట్టు ఉన్నటువంటిది. ఇట్లాంటి ఈ చెరువుని ఈ గ్రామ ప్రజలకి ఎలాంటి సంబంధం లేకుండా ఈ గ్రామంలో ఉన్నటువంటి పెత్తందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్లకు ఈ భూమిని అమ్మేస్తున్నట్టుగా పత్రాలు సృష్టించి ఈ భూమిని అమ్మేట్టుగా చెప్పారు. ఆ కొనుక్కున్నటువంటి వాళ్ళు ఈరోజు ఈ చెరువుకు వచ్చి ఈ చెరువు మధ్య భాగంలో ఒక ఆనకట్ట లాంటిది కట్టి అక్కడి నుంచి వచ్చేటువంటి నీళ్లను ఈ చెరువులోకి రానియకుండా నీటిని డైవర్ట్ చేసి వేరే కాలువలోకి వెళ్ళేటట్టుగా చేయడం ద్వారా ఈ గ్రామానికి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం ఆధారపడి బతికేటువంటి దాదాపు 250 ఎకరాల ఆయకట్టు భూమికి ఈరోజు నీళ్ళు అందకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పటికే గ్రామంలో శ్రీను గారి నాయకత్వాన, ఇక్కడ ఉన్నటువంటి గ్రామం వాళ్ళ నాయకత్వాన వీళ్ళందరూ కలిసి ఇక్కడికి ఎవరైతే వచ్చి ఈ భూమిని కబ్జా తీసుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు దీన్ని ప్రతిఘటించారు. అయితే ప్రతిఘటించిన అనంతరం ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎస్సీ కల్వకుర్తి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇప్పటికీ అనేక సార్లు దీని మీద దరఖాస్తులు చేసున్నారు. ఇక్కడ జరిగినటువంటి పొరపాటును సరిదిద్దామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఎస్సీ ఇరిగేషన్ కల్వకుర్తి వారు ఈ గ్రామాన్ని 2019లో ఒకసారి సందర్శించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ ఈనాటి వరకు కనీసం ఈ గ్రామంలో చెరువు కట్టలు ఊలగొట్టినా, ఈ గ్రామంలో మత్తళ్ళు ఊలగొట్టినా, ఎలాంటి చేసినా కూడా ఇప్పటిదాకా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇట్లాంటి చర్యలు తీసుకోలేదు. ఇది పోను రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఆర్డీఓ కానీ లేకపోతే జిల్లా కలెక్టర్ కానీ వీరందరికీ కూడా దరఖాస్తు చేస్తున్నారు. ఇది గ్రామంలో చాలా తీవ్రమైనటువంటి సమస్యలు సృష్టించేటువంటి సమస్యగా ఉన్నది. కనుక ప్రభుత్వం దీనిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలి. చట్ట విరుద్ధంగా ఈ గ్రామ ఆయకట్టును చెరిపేసేటువంటి విధంగా చెరువు కట్టలు కూలదోసినటువంటి వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఈ భూముల విషయంలో, ఈ చెరువు విషయంలో కనుక కబ్జాకు గురయ్యి ఈ చెరువు కనుక పెత్తనం చేస్తే ఇక్కడ సహించేటువంటి ముచ్చట లేదు. ఈ గ్రామ ప్రజలు వీళ్ళతో పాటు కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్టు ఇట్లాంటి అన్యాయాన్ని సాగనివ్వదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు అట్లాగే ఎస్సీ గారు దీని మీద వెంటనే తగు చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో గ్రామం అంతా కూడా ఒకతాటి పైకి వచ్చి ఈ విషయంలో చాలా పెద్ద ఎత్తున ఉద్యమించడం కోసం సిద్ధపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు గిరికొత్తపల్లి జరిగినటువంటి ఈ చెరువు ఆక్రమణకు సంబంధించినటువంటి ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంతమంది ప్రభుత్వ అధికారులు కుమ్మక్కై దీనికి సంబంధించినటువంటి అన్యాయానికి గురి చేసినటువంటి పరిస్థితి. దీని మీద ఇది అన్యాయం జరుగుతుందని చెప్పేసి పోలీస్ అధికారులకు చెప్పినా దాన్ని స్పందించిన పరిస్థితి ఉంది. కాబట్టి రెవెన్యూ అధికారులు, పోలీసు యంత్రాంగము, అదే రకంగా ఇరిగేషన్కి సంబంధించిన వాళ్ళు ఏ రకమైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏంటంటే ఏదేమైనా దీన్ని రక్షించుకోవడం కోసము ఖచ్చితంగా సిపిఎం పార్టీ నాయకత్వంలో దీని మీద న్యాయం జరిగేంత వరకు మేము ఎర్రజెండా నాయకత్వం పోరాడతామని చెప్పేసి కోరుతా ఉన్నాం. నా పేరు ఏడుకొండలండి. ఇక్కడ ఈ చెరువుకు సంబంధించి 2016లోనే మాకు దొరలు ఉన్నప్పుడే దొరల ఆక్రమణకు గురి చేసి మాకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మేసి ఈరోజు చెరువు ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నారు. ఈ చెరువు కింద మా పొలాలు ఉన్నాయి. ఆ పొలాలను దున్నుకొని బతికేటోళ్ళం మేము. అట్లాంటి చెరువు లేకపోతే మా బతుకు వ్యర్థమైపోతుంది. కాబట్టి మా పొలాలనే ఎడారిగా మారుతున్నాయి. కాబట్టి మేము సిపిఐ వాళ్ళు మా యందు దయ ఉంచి, మా ఊరి గ్రామస్తులు రైతుల తరపున దయ ఉంచి ఈ చెరువుని కొద్దిగా శ్రద్ధగా తీసుకొని వాళ్ళు కాపాడాలని మా గిరికొత్తపల్లి గ్రామ రైతుల తరపున నేను వేడుకుంటున్నాను. గిరికొత్తపల్లి గ్రామంలో ఉన్న చెరువు ఇది ఎన్నడో 800 ఏండ్ల కింద ఉన్న చెరువు. దీనికంటే ఎస్సీల భూములు ఉన్నాయి. దాన్ని ఎడారిగా మార్చేదానికి దొరలు పెత్తానం చేసి అమ్ముకునేదానికి ప్రయత్నం చేసి అమ్ముకొని మమ్మల్ని అందరినీ అన్యాయం చేస్తున్నారు. మాకు ఈ చెరువు లేకపోతే బతుకు తెరువే లేదు. ఈ బతుకు తెరువును ఖరాబు చేస్తున్నారు. కాబట్టి మేము ఎర్రజెండా పార్టీ వాళ్ళని కోరితే వాళ్ళు ఇక్కడ వచ్చి మాకు కొంచెం సాయం చేయండి అని అడిగితే వాళ్ళు వచ్చిండ్రు.
చెరువు మా తాతలు మా తండ్రులు ఉన్నప్పటికన్నా ముందు ఉంది, మేము ఉండేది. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి ఎంతసేపు తిప్పలాడో వాళ్ళు ఎవరు వచ్చి కొన్నారు. నీళ్లు రాకుండా అక్కడ బంద్ చేసి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎన్నిసార్లు మాట్లాడినా కానీ వాళ్ళు ఇంకా అదే ఎత్తున వాళ్ళ పైన వాళ్ళు చేస్తున్నారు. ఇంకా మేము ఇట్లే అడుగు ఎన్నో తిప్పలవాడి ఏది చేసినా అది ఆగుతలేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మేము తాతలు మా నాయన కాంచి ఈ చెరువు ఉంది, ఈ విధంగా బాట ఉంది. ఈ బాట బ్రౌన్పల్లికి రోడ్ ఉంది. ఈ రోడ్డు అప్పుడు మకాన్లో వేసిరు, ఈ నడుకుల్లే కొద్దిగా లేదు, లేక మేము ఇంకా బహించున్నాం చేసుకోవాలంటున్నాం. ఈ సర్కారు వీళ్ళు అమ్ముకొని సాలేనాక అమ్ముకొని వీళ్ళు ఎవరు కాపలు ఈ పటేళ్ళు దొరలమ్మి అమ్ముకొని వాళ్ళు భూములు తింటే మేము ఇట బతకాలి, ఎక్కడ పోవాలి మేము? కొత్తపల్లి వాసిని, నా పేరు శ్రీనివాసు. ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి మా తాతలు మా తండ్రులు ఉన్నప్పటి నుండి ఉన్న చెరువులు, దీని కింద రంగసముద్రం కింద 3 గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. అందులో సాకలికుంట, మర్లకుంట, కుమ్మరికుంట ఉంది, ఇప్పుడు కూడా ఉంది. దీన్ని వాళ్ళకు కావాలని దీన్ని ఎండబెట్టిర్రు. రంగసముద్రాన్ని ఎండబెడితే ఆటోమేటిక్గా ఆ 2 కూడా ఎండిపోయి మొత్తం ఉన్న ఆయకట్టుదారులంతా పట్టణం పోయి బతుకుతున్నారు. ఇది నిండి ఈ రంగసముద్రం నిండితే సాకలికుంట, మర్లకుంట, కుమ్మరికుంట నిండడం వల్ల మళ్ళీ రైతులు మళ్ళీ హైదరాబాద్ నుంచి వచ్చి మళ్ళీ వ్యవసాయం చేసుకుంటారు. దాదాపు 60-70 ఎకరాల ఆయకట్టు ఉంది. మాకు ఈ చెరువు పూర్వకాలం ఎట్లుండే ఇప్పుడు కూడా అట్లా కావాలని మేము అన్ని గవర్నమెంట్ ఆఫీషియల్స్కి, ఇప్పుడు లీడర్లకి, ఊరి గ్రామ పెద్దలకి అందరికి విన్నవించుకుంటున్నాం. అయినా కానీ ఉల్టా రైతుల మీదనే రైతు సంఘం మీద కేసులు బనాయించి సిఐ గారు, ఎస్ఐ గారు టార్చర్ పెడుతున్నారు. ఇది సిపిఎం పార్టీ తరఫున మాకు న్యాయం చేయగలరని మనవి.